ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనకు అర్థం కావద్దని ఏమని అరే మేము పైసలు ఇద్దామనుకుంటే 12-11 వేల కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని ఏడ మొదలైంది కథ 50 ఆఖరికి ఇచ్చింది ఎంత 11-12 అంటే ఎంత చారానా కోడికి బారానా మసాలా గట్లున్నది ఇవాళ అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు రైతు బీమా లేదు రైతు బంధు రాదు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది పార్లమెంట్కి ఒక తాప ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7 కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి టకీ టకీ అని మంచిగా పడితే బాగుండు నాట్లప్పుడు పడాలి ఓట్లప్పుడు కాదు కదా నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి ఇది ఉంచితే మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది మనకు పేరు వస్తలేదు రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు మనం యాదికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు అదొక్కటే కాదు రైతులు ఒక్కరే కాదు ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు 2500 కోడి